హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఆఫ్ ఆంధ్ర. మీలో ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ నూనెతో చికెన్ ఫ్రైని ఈజీగా అలాగే టేస్టీగా కూడా చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి అలాగే ఫ్రైస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4-5 వేసుకుంటున్నానండి. మీకు తక్కువ కారం కావాలంటే తగ్గించుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు 2 సన్నగా తరిగినవి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలను మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తరువాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకోండి. కారం నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నానండి. నాన్ వెజ్ కర్రీస్కి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మీరు తినలేననుకుంటే కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. నార్మల్గా చాలామంది గరం మసాలు చికెన్ మగ్గాక వేస్తారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ ఒకసారి కలుపుకొని ఇందులో 1/2 కేజీ బోన్స్తో ఉన్న చికెన్ వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోండి. నేను ఇందాక పసుపు వేసుకోవడం మర్చిపోయాను, తర్వాత వేసుకున్నాను. ఈ చికెన్ మొత్తం మసాలాకి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, మూత తీసి చూస్తున్నాను, కొంచెం వాటర్ వచ్చేసింది. మనకి నీరు మొత్తం చికెన్లోనే వచ్చేస్తుంది. ఆ నీరే సరిపోతుంది మనం ఉడికించుకోవడానికి. ఇలా మధ్య మధ్యలో చికెన్ని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చికెన్ మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ తేలుతుంది, కొంచెం వాటర్ మొత్తం పూర్తిగా ఎగిరిపోయింది. ఇప్పుడు మూత తీసేసుకొని దీన్ని మీడియం టు హై ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇది పూర్తిగా వేగడానికి 3 నుండి 4 నిమిషాల టైం పడుతుంది. 4 నిమిషాల తర్వాత చికెన్ బాగా వేగిపోతుంది. చూడండి, ఇలా వేగిన తరువాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరిగి వేసుకొని ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.